కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై లెక్కకు మిక్కిలిగా విషం కక్కడం జరిగింది. మరి ఇక చివరి 2 సంవత్సరాలు అంటే ఎన్నికల ముందు చివరి 2 సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బూటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ నాయుడు గారు గడిచిన 10 నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు. మరి నిజంగానే వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేప్పటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డుల్లో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తారు, మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పని. మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు? మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు? అమ్మకూడదు కదా. మరి ఏం చేయాలి? శాంపిల్ తీశారా? ల్యాబ్కు పంపించారా? టెస్టులు చేశారా? ఇది కూడా లడ్డూ కథేనా? తిరుపతి లడ్డూ కథేనా? అంతే కదా. 14 లక్షల అప్పులు ఎలాగో తిరుపతి లడ్డూలో పంది కొవ్వు ఎలాగో ఈ మద్యం అంటే కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా. మీరేదైతే బూటకపు మాటలు, తప్పుడు ప్రచారం అధికారం లేనప్పుడు చేశారు, అధికారం పొందిన తర్వాత కూడా పలు విషయాల్లో చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు కదా. మరి నిజంగానే ఆ మద్యం గనక తప్పుడు మద్యం అయితే మీరు దీన్ని ఎలా అమ్మారు? అమ్మిన వాళ్ళందరూ, తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టాక్ యార్డులోకి వచ్చినటువంటి లేదా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని మీరు వచ్చాక కూడా అమ్మారు కదా. పరీక్షలు చేయించరు, చేయించాలి కదా. మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజం మాట్లాడుంటే కనుక
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రమాణ స్వీకారం కంటే కూడా చేయక ముందే 4వ తారీఖు గెలిచారు. ప్రమాణం వెంటనే చేయలేదు. మీరు ఒక 8 రోజులు 9 రోజులు కక్షలు, కార్పణ్యాలు, దాడులు, హింసలు ఈ రాష్ట్రంలో ఒడిగట్టడం కోసం ప్రమాణ స్వీకారం చేయకుండా అధికారం అనేది అధికారుల మీద నడుస్తుంది అని చెప్పటం కోసం దాని మాటున ఇళ్లు తగలబెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు, పంటలు నాశనం చేశారు, దాడులు చేశారు, హత్యాయత్నాలు చేశారు, అనేక సిఐడి విచారణలు ఆదేశించారు. మరి దీని మీద ఎందుకు ఇది కల్తీదా కాదా అనేది ఎందుకు శాంపిల్ టెస్ట్ చేయించి విచారణ చేయించలేదని చెప్పనేది నేను ప్రశ్నిస్తున్నాను. మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా నాసి రకం కల్తీ మద్యం ప్రజలకు ఇచ్చారు అని చెప్పని ఏ ఒక్క డిస్టిలరీనైనా మీరు బ్యాన్ చేశారా? 20 డిస్టిలరీలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 20 డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినవి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క కొత్త డిస్టిలరీలు కూడా మా ప్రభుత్వంలో ఒక్క కొత్త డిస్టిలరీని కూడా ఇవ్వలేదు. 2015-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మీరు మంజూరు చేసినటువంటి దగ్గర దగ్గర 16 డిస్టిలరీలు కొత్తవి మీరు మంజూరు చేసినట్టున్నారు. అంతకుముందు రాష్ట్రం విడేపటికి ఒక 3-4 డిస్టిలరీలు ఉన్నట్టున్నాయి. ఈ డిస్టిలరీలో ఎక్కడన్నా ఒక్కటైనా మీరు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే ఒక్క డిస్టిలరీనన్నా మీరు బ్యాన్ చేశారా? ఏ ఒక్క మందు కంపెనీనైనా, బ్రాందీ కంపెనీనైనా, విస్కీ కంపెనీనైనా, ఒక్క సప్లైర్నైనా మీరు బ్యాన్ చేశారా? మరి ఎందుకు బ్యాన్ చేయలేదు? అదే డిస్టిలరీలు, అదే మద్యం సప్లయర్లు ఎందుకు కొనసాగుతున్నారు? అంటే అందులో తప్పు లేదనేది కదా దాని అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మద్యం అమ్మకాల్లో తప్పులు చేయలేదనే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లుగా, ఎన్నో సంవత్సరాలుగా ఈ లిక్కర్ కంపెనీలకు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు, మరీ ప్రత్యేకించి ఇవాళ 9 మాసాలుగా అత్యధిక అమ్మకాలు జరుపుతున్నటువంటి లిక్కర్ బ్రాండ్లన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారు? జైపాళ్లు పోయి గిర్లు ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇక లోగుట్టు ఎర్రబుక్కు రచయితకి తెలుసన్న సామెతగా ఉంది. కేరళ మద్యం, బెంగళూరు మద్యం ఈ 2 మాత్రమే ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? రెడ్ బుక్లోనే ఉంటుంది, ఇంకెందులో ఉండదు. కేరళ మద్యం, బెంగళూరు మద్యం అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? దీని వెనుక ఎవరున్నారు? ఎక్కడికి చేరుతున్నాయి? ఇదంతా రెడ్ బుక్లోనే ఏదో ఒక పేజీలో ఉన్నాయి. ఈ కషాయ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైన ఈ స్థితిలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రతి ఊరిలో, ప్రతి పేటలో, ప్రతి సందులో, గొంతులో మద్యానికి మాత్రం కొదవలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మంచినీళ్ళకి దిక్కులేదేమో కానీ
ఫోను చేస్తే చాలు మద్యం ఇంట్లో వారి రెక్కలు కట్టి వాలే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి సమిష్టి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలకు దిక్కులేదు కానీ క్యాష్ కొట్టు బెల్ట్ పట్టు అనే పథకానికి మాత్రం పథకం ఫుల్లుగా నడుస్తున్న పరిస్థితి వాళ్ళు మన కళ్ళకి కనపడుతుంది. బెల్టు లాక్షను వేలంపాట్లో పాట పాడుకో, ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో, బెల్ట్ పట్టుకో. సూపర్ 6 పథకానికి మాత్రం దిక్కులేదు. మాకు ఓటు ఇవ్వండి. మొట్టమొదటిది సూపర్ 6లో మొట్టమొదటిది ప్రతి ఆడగూతురికి 18 ఏళ్లు నిండితం ఆలస్యం 59 సంవత్సరాలు వచ్చేంత వరకు నిండేంత వరకు కూడా నెలకి 1500 ఇస్తామని చెప్పి ఆ పథకానికి దిక్కులేదు. మొదటి పథకానికి దిక్కులేదు. మొదటి సంతకానికి దిక్కులేదు. ఎన్ని సంతకాలు పెట్టారు? మొదటి సంతకాలు చొక్కా పట్టుకోమన్నాడు. ఎవరైనా మేం చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టో సీఎం గారు. చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు. మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు. హైదరాబాద్ మకం. లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదీద్దాం, తండ్రి చొక్కా పట్టుకుందాం అని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు. సోమవారం వస్తాడు మళ్ళీ. సరే ఇద్దరూ దొరకట్లేదు కదా. ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే, నన్ను నమ్మండి, ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా. ఆయన కోసం పోనీ ఆయన చొక్కా అన్న పట్టుకుందాం అని చెప్పని ప్రజలు ఈ పథకాలు అందవాళ్ళు ఎవరన్నా అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా. మొన్న పట్టుకోమన్నారు, చొక్కా పట్టుకోమన్నారు కదా, కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయనేమో ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు వేసుకు తిరుగుతాడు. పసుపు రంగు లాల్చీలు, కాషాయ రంగు లాల్చీలు. ఆయన ఎక్కడ ఉంటాడే అంటే ఆయన అసలు దొరకడు. ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇక ఈనాడు, జ్యోతి, టీవీ5 ఈనాడు, జ్యోతి, టీవీ5 ఈ పేపర్లు కానీ టీవీలు కానీ జగన్ బెంగళూరు వెళ్ళాడు అంటారు. కానీ మీరే అంటారు 11 సీట్లు అని. 11 సీట్లు లేవు, ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు, ప్రజలు ఇవ్వలేదని. ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద పెద్ద తాటిగా అక్షంతాలతో రాస్తారు. అధికారం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లు ఇచ్చారు. ఒకడు ముఖ్యమంత్రి, ఒకడు ఉప ముఖ్యమంత్రి, ఒకడేమో డిఫాక్టో సీఎం. ఈ ముగ్గురు అసలు మామూలు కనపడరు. శుక్రవారం ఒకడు వెళ్ళిపోతాడు, శనివారం ఒకడు వెళ్ళిపోతాడు. ఒక్క రోజన్నా రాశారా? రాసిన పాపాను పోయారు ఎవడన్నా ఒక్కడన్నా? చేతులు రావా? సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఆయన మాటలు మాత్రం కోటలు దాడతాయి. బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు, తాట తీస్తానంటాడు, షాపు సీల్ అయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నియోజకవర్గం కుప్పంలో కానీ లేదా ఇంకొక ఆయన ఉన్నారు, రకరకాల అసలు మామూలుగా అపరిచితుడు అనాలా లేదా దశావతారం అనాలా అర్థం కాదు మనకి. అన్ని గెటప్లు ఆయనే. కాసేపు మనకు అపరిచితుల్లా కనబడతాడు పవన్ కళ్యాణ్ గారు, కాసేపు దశావతారాలు, అన్ని పాత్రలు ఆయనే. కాసేపు హోమ్ మినిస్టర్ని పీకేస్తానంటాడు. నిన్న మొన్న చెప్తున్నాడు అధికారులు
ఇక ఉపేక్షించను, తోలు తీస్తా తాట తీస్తా అంటాడు. ఊళ్ళో మాత్రం ఉండడు, క్యాబినెట్ మీటింగ్లకు రాడు, సమీక్షలకు రాడు, ప్రభుత్వాన్ని నడపటాకు ఉండడు. వాళ్ళేమో 25 ఇచ్చాం 50 ఇచ్చాం ఉంటుంది. ఏది నిజమో దేవుడికి ఎరగాలి, ఎర్ర పుస్తకానికి తెరవాలి. 25 ఇస్తున్నారా 50 ఇస్తున్నారా అనేది. ఇంకొకటి చెప్తాడు, ఏదో టెండర్లో ఏదో చూస్తున్నామంటాడు. ఇక లేదా అనధికార ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, లోకేష్ నాయుడు గారు. అసలు రాష్ట్రంలో ఉన్న 164 నియోజకవర్గాలు లేదా 175 నియోజకవర్గాల సంగతి దేవుడి వరకు పక్కన పెట్టండి. వీళ్ళ 3 నియోజకవర్గాల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఈ 3 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల్లో బ్రాందీ ఏరులై విచ్చలవిడిగా బహిరంగంగా బడ్డీ కొట్లలో ఫ్రిడ్జుల్లో పెట్టి అమ్ముతున్న పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కనపడుతుంది. కళ్ళకు కట్టినట్టు ప్రతి బడ్డీ కొట్లో ఫ్రిడ్జ్లో బీరు, బ్రాందీ, విస్కీ. ఇవాళ 3 నియోజకవర్గాలే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఇక మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి 172 నియోజకవర్గాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి? ఆలోచించమని అడుగుతున్నాను ఒకసారి ప్రజలందరినీ కూడా. నేను మాట్లాడేది కూడా మనందరం, మీరు నేను రోజు చూస్తున్నది, మన కళ్ళతో కనులారా కంటున్నది, చెవులారా వింటున్న విషయాలే. నేనేం కొత్తగా చెప్పట్లా, వాళ్ళలాగా స్టోరీలు అల్లట్లేదు. ఇవాళ మద్యం ఏరులై పారుతుంటే వీళ్ళ 3 ఎమ్మెల్యేలే కదా, ఏంటి వీళ్ళ బాధ్యత ఏంటి? రాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు, వీళ్ళ ఊళ్ళల్లో మాత్రం మద్యం అనధికారికంగా బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా ఏరులై పారుతుంటే అడిగేవాళ్ళు లేడు, ఆపేవాళ్ళు లేడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీ ఏంటయ్యా అంటే, ప్రభుత్వం నిర్దేశించినటువంటి టార్గెట్ల కంటే కూడా 30-40% ఎక్కువగా మద్యం అమ్మాలి అని చెప్పని సాక్షాత్తు ఎక్సైజ్ అధికారులు బారు లైసెన్సుదారుల మీద, బ్రాందీ షాప్ లైసెన్సుదారుల మీద విపరీతమైన ఒత్తిడి చేస్తూ లిక్కర్ని డంపు చేసే పరిస్థితులు, ఇవాళ టార్గెట్లు పెట్టి మరి మద్యం అమ్ముతూ ఉంటాయి. ఏం పరిస్థితి? వాళ్ళ లక్షల కోట్లు పెట్టి వ్యాపారంలోకి దిగినటువంటి మద్యం లైసెన్స్దారులు ఈ మితిమీరినటువంటి అమ్మకపు టార్గెట్ల వల్ల, సేల్స్ టార్గెట్ల వల్ల చివరికి ఏంటయ్యా పరిస్థితి అంటే, వాట్సాప్ మెసేజ్ల ద్వారా బ్రాందీ, విస్కీ, బీరుని ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సులువుగా అమ్మేటువంటి పరిస్థితులకి కారణమైంది ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ప్రజలకు అర్థం కాల. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వాట్సాప్ గవర్నెన్స్ అంటాడు, వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్లో గవర్నమెంట్ అట్ట దొరుకుద్ది అని చెప్పాను. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, ప్రగల్భాలు పలికినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సేవలు వాట్సాప్లలో దొరకట్లేదు. కానీ బ్రాందీ, విస్కీ, బీరు మాత్రం వాట్సాప్ల్లో మాత్రం ఫుల్గా దొరుకుతుంది. ఈ విచ్చలవిడి మద్యం అమ్మకాలు సంపద సృష్టి అంటే విచ్చలవిడిగా మద్యం అమ్మి తద్వారా సొమ్ము సృష్టించేటువంటి ఆలోచనతో వీళ్ళు హద్దులు లేనటువంటి ఈ మద్యం అమ్మకాల వల్ల ఇవాళ తాగుబోతులు పశువులుగా మారి విపరీతమైనటువంటి మద్యం అందుబాటులో ఉండటం వల్ల ఈ మద్యం అతిగా సేవించినటువంటి మృగాలు కొన్ని
వయసు తారతమ్యం లేకుండా అమానవీయంగా అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నమాట వాస్తవమా కాదా? ఎందుకు పెరిగినాయి ఇప్పుడు? ఒక్కసారిగా రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు ఎందుకు పెరిగినాయి? విపరీతమైనటువంటి మద్యం అందుబాటులో ఉండటం, విపరీతమైనటువంటి మద్యం అమ్మకాల వల్ల అవునది ఇవాళ ప్రజలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ కరువైనటువంటి పరిస్థితే కదా. కానీ పట్టించుకునే నాదుడు లేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మరీ ప్రత్యేకించి మహిళల్ని రక్షించమని చెప్పని ఒక ఆవిడికి హోంమంత్రి ఇస్తే మహిళల్ని కాపాడుతున్న దేవుడెరుగు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పదవి కాపాడుకునేటువంటి దిగజారిన పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ మంత్రులు ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి, రక్షించాల్సినటువంటి వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోసుకోవడం తప్పితే వెళ్ళి పెద్ద బాస్ దగ్గర, చిన్న బాస్ దగ్గర ఓ సలాం కొట్టి ఆ వీడియోలు చేపించి ఆ మంత్రి పదవిని కాపాడుకునేటువంటి పరిస్థితులే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యానికి, ఈ దారుణాలకి కారణమైందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేసిన, ఆడవారి వైపు కన్నెత్తి చూసిన ఆ దుర్మార్గుల్ని బెత్తంతో కొడతాను, బెత్తం దెబ్బలు పడతాయి జాగ్రత్త అని చెప్పిన ఆ రోజు పెద్ద పెద్ద రంకెలేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అబలలందరూ కూడా, లేదా స్త్రీలు కానీ నిజమని నమ్మారు. తీరా అధికారం వచ్చాక చూస్తే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతుంటే బెత్తం దెబ్బలు కొడతా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ లేకుండా ఆయన ఎక్కడ కనపడ్డం. చాలా మంది తెలుగుదేశం పార్టీ వారు, జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాట్లాడేటువంటి మాట, అయితే మావాడు ప్రస్తుతం యాక్టింగ్లో ఉంటున్నాడు లేదా అలకపాన్పు మీద ఉంటున్నాడు, వీటిలో రెండిట్లో బిజీగా ఉంటున్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే యాక్టింగు లేదా అలకపాన్పు. మరి ఈ మానభంగాలు, హత్యాయత్నాలు, హత్యలు చేస్తున్నటువంటి ఈ నరరూప రాక్షసులకేమో పవన్ కళ్యాణ్ గారి కొడతా అన్నటువంటి ఆ బెత్తం ఎక్కడుందో కానీ నాకు అనిపించేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బెత్తం పెట్టి కొడతా అన్నది వీళ్ళకేదో ఆ సినిమాలో పాటలుగా బెత్తం దెబ్బలైన అతనంటే వీళ్ళేమో ఏదో సినిమా పాటలో దెబ్బల్లాగా వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అందుకనే రెచ్చిపోతున్నారు ఎవడికాడు. హద్దు అదుపు లేకుండా, పోలీస్ అంటే భయం లేకుండా పోలీసులను ఏం చేస్తున్నారు? కొంతమంది ఏమో ఇది చంద్రబాబు నాయుడు గారి పుస్తకం అంటున్నారు, ఇదేమో కొంతమంది ఏమో లోకేష్ గారి ఎర్ర పుస్తకం అంటున్నారు, కొంతమంది ఏమో ఇది పవన్ కళ్యాణ్ గారి పుస్తకం అంటున్నారు. వీళ్ళందరూ కూడా పుస్తకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కక్షలు తీర్చుకుంటాకి పోలీసు వ్యవస్థను పూర్తిగా దాని మీద వాడుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫోన్లన్నీ రికార్డ్ చేసుకుని వినాలి. దానికి రమేష్ హాస్పిటల్ దగ్గర ఒక ఆఫీస్ పెడతారు. పాపం ఆయన ఎవరో మంచోడు ఉన్నతాధికారి పిలిచారే, బాబు నన్ను ఏం చేస్తున్నారా బాబు, ఆడవాడు అపోజిషన్ ఆడే అసలు మామూలుగా మన ఆఫీసు పేర్లతో సహా చెప్తున్నాడు, జాగ్రత్త బాబు, రేపు గవర్నమెంట్ మారితే
ఎంతకన్నా దారుణంగా ఉండే పరిస్థితులు ఉంటాయి తప్పులు చేసిన వాళ్ళందరినీ. ఇట్లాంటి తప్పులు రికార్డింగ్ చేయబాకంటారా బాబు అని చెప్పి అతను లబోదీపం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు, మాజీ మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ఏంటి, ఈ రికార్డింగ్లు పోలీసు అంతా కూడా దాని మీదే. లేదా కక్ష సాధింపు, ఆయన లోపలే ఈయన లోపలే తప్పుడు కేసులు కట్టు, ఒకటి మీదే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకు 18 కేసులు, 19 కేసులు, 20 కేసులు ఒక పోస్ట్కి. మా ఊళ్ళో అయితే మరీ అన్యాయం. ఒక దళిత యువకుడు అతని మీద కేసు ఏంటో తెలుసా అండి? సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు. అతను పెట్టిన పోస్టు 3 ఏళ్ల క్రితం. సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు అతను పెట్టిన పోస్టు. దానికి అతన్ని 10 రోజులు జైల్లో ఉంచారు. 10 రోజులు. ఖచ్చితంగా దాన్ని హైకోర్టు కూడా వేయదలుచుకున్నాం, వేస్తాం. చూడండి, సంబరాల రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే ఆ సీఏని అడిగాను, సంబరాల రాంబాబు ఎవరండి అని. మీకు తెలుసులేండి అంటాడు. నాకు తెలిసింటే బాబు ఎవడు సంబరాల రాంబాబు ఎవడు? మీకు తెలుసండి, మీకు తెలుసు కదండి అంటే కనీసం అంటే ఎటువంటి పోస్టులకి ఎటువంటి కేసులు పెడుతున్నారు అనేది, పోలీసుల్ని ఎందుకు వాడుకుంటున్నారు అసలు వదిలేశారు. లా అండ్ ఆర్డర్ వదిలేశారు, తప్పుడు వెధవల్ని శిక్షించడం వదిలేశారు, తప్పుడు వెధవల్ని కంట్రోల్ చేయడం వదిలేశారు, నేరాలు ఘోరాల్ని కంట్రోల్ చేయడం వదిలేశారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు జరుగుతుంటే కనీసం ఓదార్చడానికి వెళ్ళినటువంటి మంత్రి అని ఒకడు లేకపోవటం, ఇంతకన్నా దౌర్భాగ్యం మీ ప్రభుత్వానికి ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. రాష్ట్రంలో రోజు ఇన్ని హత్యలు, ఘోరాలు, మానభంగాలు జరుగుతుంటే బతికిలేరా, చచ్చిపోయారా మీరు? ప్రభుత్వం నడిపేవాళ్ళు ఒక్కడంటే ఒక్కడ కూడా పలకరిస్తే కూడా చావరా మీరు? కుక్కల పీకి పిల్లల్ని చంపేస్తున్నాయి. ముక్కు పచ్చలారని పసిపిల్లల్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళని కుక్కల పీకి చంపుతుంటే ప్రభుత్వం అండగా ఉంటుందండి. దేనికి? శవానికి అండగా ఉంటుందా? దేనికి? అంటే ఈ రాష్ట్రంలో మీకు ఓటేసిన పాపానికి ఇంట్లోంచి పిల్లల బడికి వెళ్తేనో ఓ చాక్లెట్ కొనుక్కుంటాకెళ్తేనో మళ్ళీ తిరిగి ఆ పిల్లోడు బతికి వస్తాడా లేడా, శవం వస్తా కూడా అర్థం కాని పరిస్థితిలో మీరు ప్రభుత్వాన్ని సాగిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒకడు చెప్తాడు, ఒక అధికారి, నేను చెప్పట్లా, ఇవన్నీ ఏబిఎన్, TV5, ఈనాడులోనే చెప్పిన వార్త ఇది. వార్తలు ఏంటంటే చెప్తున్నారు, అధికారి చెప్తున్నాడంట, మేము కుక్కలకి పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఇంజెక్షన్ చేయడానికి వెళ్తే ప్రజలు దుర్మార్గంగా ఉన్నారు, కుక్కలను దాచుకుంటున్నారు ఇంట్లో అని చెప్పి చెప్తున్నాడు. ఎంత బాధ్యతారాహిత్యంగా అధికారులు మాట్లాడుతున్నారు. మరి మంత్రులు ఈ రకంగా ఏడిస్తే మరి అధికారులు అట్ట ఏడవకి ఇంకెట్ట ఏడుస్తారు? ఇలా అవినీతి ఎంత పరాకాష్ఠకి చేరిందంటే ఈ బ్రాందీ మీద. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మంత్రి గారు, మీరు మీ ఇష్టం వచ్చిన MRP అమ్ముకోండి, మొత్తం అన్ని షాపులు కలిసి సిండికేట్గా సంవత్సరానికి నాకు 2.5 కోట్లు ఇవ్వండి అని తీసేసుకున్నారు ఆ మంత్రి గారు. నేను పేరు చెప్పట్లేదని పాత్రికేయ మిత్రులు కనిపించవచ్చు. పేరు చెప్తా, ఊరు చెప్తా, రోజులున్నాయి, కంగారే ఉంది. ఒక్కసారి ఇప్పేస్తే మీకు కూడా క్యూరియాసిటీ ఏముంటుంది. కానీ ప్రజలకి తెలుసు, ఈ కప్పం కట్టిన బ్రాందీ షాపు ఓనర్లకు తెలుసు, పోలీసులకి తెలుసు, ఆ ఊర్లో ఉన్న పాత్రికేయ మిత్రులకి తెలుసు. ఎందుకంటే ఇది బహిరంగ రహస్యం. వీళ్ళు అనుకుంటున్నారు, ప్రస్తుతం ఏమనుకుంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరికి తెలియకుండా మనం సంచులు ఇంట్లో పెట్టుకున్నాం కదా అనుకుంటున్నారు. ఎవడు అక్కడ లేకపోతే ఆ డబ్బులు ఇచ్చినోడు, మీకు లంచం ఇచ్చినోడు, మీ ఇంటి బయట కరెంట్ స్తంభం ఉంటే కరెంట్ స్తంభానికి కూడా చెప్పి వెళ్ళిపోతారు రా బాబు, ఒకసారి ఏం తెలుసుకోండి. ఏది దాగదు.
ఇవాళ ఆ 2.5 కోట్లు సంవత్సరానికి షాపులో ఎంఆర్పీలో, బెల్ట్ షాపులో కాదు, షాపులో మీ సొంత ఎంఆర్పీకి అమ్ముకోండి, పోలీసు రాడు, ఎక్సైజ్ రాడు, నాది బాధ్యత వస్తే అని చెప్పి హామీ ఇచ్చి 2.5 కోట్లు షాపులన్నిటి మీద, బార్లన్నిటి మీద తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఉన్నాయి లిస్టు పేర్లతో సహా విడతల వారీగా ఇస్తూ ఉంటాం. ఇక పాతతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి అయితే నెలకి 50,000 కప్పం, ఒక మాజీ మంత్రి గారి ఇంట్లో వాళ్ళు బేరాలు ఆడుతున్నారు, చివరిలో ఉంది, రేపో మాపో బేరం తెగుతుంది. ప్రాయశ్చిత్త దీక్షలు చేసేటువంటి ఆయనకు కూడా నెలకు 30,000. మరి దీనికి ప్రాయశ్చిత్త దీక్షలు ఉండవనుకుంటా. ఒక ఎమ్మెల్యే గారికి అయితే మొత్తం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో బెల్ట్ నాయే, బెల్ట్ షాపులన్నీ నాకే, మీరెవరు బెల్ట్లు వేయటానికి ఇల్లేదు, ఆయన వేసుకుంటాడు బెల్ట్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 7 ఎమ్మెల్యేలకి నయా పైసా పెట్టుబడి పెట్టకుండా 25% వాటా తీసుకున్న పరిస్థితి, 25%. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి, వారికి కూడా 2,30,00,000 రూపాయలు ఎంఆర్పీ మీరు ఎంత అమ్ముకోండి నేను చూసుకుంటాను అని చెప్పి 2,30,00,000 రూపాయలు సంవత్సరానికి తీసేసుకున్నారు. అలాగే అదే ప్రాంతంలో తీయగా మాటలు చెప్పేటువంటి ఒక మంత్రి గారు తీయగా నొప్పి లేకుండా బ్రాందీ షాపుల వాళ్ళకి, బార్ల వాళ్ళకి 20% పెట్టుబడి లేనటువంటి వాటా పక్క నియోజకవర్గంలోని సర్పంచ్ గారి పేరు మీద వాటా రాసుకుని జాగ్రత్తగా ఆయన అనుభవిస్తున్నాడు. ఒక నగరంలో అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనమైన శాసనసభ్యులు గారు మంత్రి పదవి పోయిన బాధలో వస్తుందని ముందు రోజు బట్టలు కుట్టించుకుని ప్రమాణ స్వీకారం అద్దం ముందు నుంచి కాగితం ఉంచుకుని ప్రాక్టీస్ చేసిన ఆయన తెల్లారేపటికి పేరు లేకపోయేప్పటికీ ఆ బాధలో తన నియోజకవర్గంలో ఉన్నటువంటి బార్లు, బ్యాందీ షాపులు అన్నింటి మీద 1-time సెటిల్మెంట్, మనం బ్యాంకుల్లో అప్పులకు చూస్తాం 1-time సెటిల్మెంట్, బ్యాందీ వ్యాపారం మీద కూడా 1-time సెటిల్మెంట్, షాపుకు 10 లక్షల రూపాయలు, బారుకు 10 లక్షల రూపాయలు. ఈ సంవత్సరానికి ఏంటి 2 ఏళ్లు పాలసీ, 2 ఏళ్లు ఉంటే 2 ఏళ్లు 1-time సెటిల్మెంట్ నాకు ఇచ్చేయండి, తీసేసుకున్నారు. మద్యం సీసా మీద ఉండేటువంటి ఎంఆర్పి వేరుగా ఉంటుంది, అంటే అది చంద్రబాబు నాయుడు గారు వచ్చేసిన ఎంఆర్పి. అది ఎమ్మెల్యేలు వాళ్ళు అమ్మించేటువంటి ఎంఆర్పీలు వేరు, బెల్ట్ షాపుల్లో అమ్మేటువంటి ఎంఆర్పి వేరు. ఇవాళ ఈ మద్యం, ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యం మీద ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రుల లూటీల నడుమ సరసమైన నాణ్యమైన బ్రాందీ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే ఎక్కువ రేట్లకి ఈ మద్యాన్ని ప్రజలకి అంటగడుతూ మరి తక్కువ రేట్లకి ఇస్తా అన్నారు. ఏంటంటే 99 రూపాయలకి ఇచ్చాం కదా అని. నిజంగా 99 రూపాయలు మద్యం గతి లేక తాగుతున్న వాళ్ళని ఒకసారి మీరు మైకు తీసుకెళ్లి మీ మైకు గొట్టాన్ని ఆ వినియోగదారుడి దగ్గర నోటి దగ్గర పెడితే అది తాగంగానే తాగిన పావు గంటకో అరగంటకో ఏం చెప్తాడో ఒకసారి వింటే ప్రజలందరూ కూడా ఇంకా విషయాలు తెలుసుకుంటారని చెప్పని కూడా మిత్రులకి తెలియజేస్తూ, అలాగే లిక్కర్ రేట్లు బాగా చీపుగా అమ్ముతామని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పాడు, తమ్ముళ్ళు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాయ కష్టం చేసి వస్తే
ఒక క్వార్టర్ వేసుకుంటే హాయిగా పడుకుంటారు. నేను బాగా తక్కువ రేటుకి మద్యం ఇస్తానని చెప్పిన నాయన ఇవాళ ఏ తమ్ముడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే ఏది తక్కువగా ఇస్తున్నాం? అన్నీ అయితే అయ్యే రేట్లు, లేకపోతే పెంచు రేట్లు, లేదా 99 రూపాయలు కేరళ, బెంగళూరు వీటిల్లో మీరే అమ్ముతారా? ఎవరు నడుపుతున్నారో లిక్కర్ సిండికేట్లు అందరికీ తెలుసు. ఈ కేరళ సరుకు, ఈ బెంగళూరు సరుకు ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు ఆ వ్యాపారం నడుపుతున్నారో బ్రాందీ షాపుల వాళ్ళకి తెలుసు, డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ఎక్సైజ్ ఆఫీసర్లకు తెలుసు. ఇన్ని ఈ పాపాలు చేస్తూ చివరికి బ్రాందీ షాపుల్లో అత్యంత దారుణంగా పోలీస్ స్టేషన్కి 60,000 మామూళ్ళు ఇవ్వండి నెలవారీ అని చెప్పని విపరీతాన్ని ఒత్తిడి చేస్తుంటే చాలా చోట్ల బ్రాందీ షాపులోళ్ళు కాళ్ళ వేళ్ళ పడితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఏం చావమంటారయ్యా, మాకు తెలిసి ఇది తప్పని, కానీ ఈ పోస్టింగ్ రావడం కోసం నాకు 5 లక్షలు ఎమ్మెల్యేకి ఇచ్చి వచ్చానయ్యా అని చెప్తున్నారని లిక్కర్ వ్యాపారస్తులు చెప్తున్నారు. అంటే ఈ దౌర్భాగ్య ప్రభుత్వంలో అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎస్ఐ పోస్టింగ్కి, సిఐ పోస్టింగ్కి, అన్ని అధికారుల పోస్టింగ్లకి, ఏఈల పోస్టింగ్లకి విచ్చలవిడిగా లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ అధికారులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ మా కర్మ కాలింది, మేము కోరుకున్నందుకు ఇటువంటి అంటే చంద్రబాబు నైజం తెలిసి, చంద్రబాబు పాలన తెలిసి పొరపాటున దొరికిపోయామరా అని చెప్పని వాళ్ళ చింతిస్తున్న పరిస్థితులు వాళ్ళ మనకి రాష్ట్రంలో కనపడుతున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మీరు విషం చెమ్మి, విష ప్రచారం చేసి మీ మాధ్యమాల ద్వారా, పచ్చ పత్రికల ద్వారా, పచ్చ టీవీల ద్వారా విషాన్ని ప్రజల మనసులో చొప్పించి మీరు అధికారాన్ని పొందారు. ఇవాళ ఏ రకంగా మీరు బరి తెగించి పోనీ మద్యం ఏంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా ఎలా అయితే సంవత్సరానికి ఎంతైతే ఆదాయం పెరుగుతూ వస్తుందో 5%, 6%, 7%, ఇవాళ మీ ఏలుబడిలో కూడా అంతే కదా. మరి మా మీద విషం చిమ్మారు, మరి మీరు పగలు తీయాలి కదా. కానీ సంపద సృష్టిస్తాననే పేరు మీద ఎవరికి సంపద సృష్టిస్తున్నారా అంటే గ్రామాలలోని మీ పచ్చ చొక్కా నాయకులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి, మీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలకి మాత్రమే సంపద సృష్టి జరుగుతుందనేది కూడా ఇవాళ ప్రజలు నోరు వెల్లబెట్ట చూస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ ప్రజలకి మిమ్మల్ని దింపే అవకాశం లేకపోవచ్చు, కానీ మీ పాపాలన్నీ కూడా చూస్తూ శిశుపాలుడి తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ప్రజలు మీ పాపాలని లెక్క పెడుతున్న పరిస్థితులు గుర్తుపెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాక నేను చెప్తున్నా కదా, సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు అన్నది కేసు అయితే అరెస్టు చేసి అవినిగడ్డ జైల్లో 10 రోజులు ఒక అమాయక దళితుడిని ఉంచగలిగే పరిస్థితిలో ఇవాళ పోలీసు వ్యవస్థను నడుపుతున్న పరిస్థితి మీరు చూస్తే మిమ్మల్ని కేసు కట్టి లోపలేయటం పెద్ద విషయమా? మీరు ఒక విలేకరి, మీరు బయటికి వెళ్ళేప్పటికి ఎత్తి లోపలేయటం అనేది చాలా చిన్న విషయం. ఇవాళ ఏదైతే వాసుదేవరెడ్డి అనేటువంటి ఒక అధికారి 3 సార్లు హైకోర్టులో
సిఐడి అధికారులు నన్ను బెదిరిస్తున్నారు, వేధిస్తున్నారు, చేయి చేసుకుంటున్నారు, కొడుతున్నారు, శారీరకంగా హింసిస్తున్నారు అని చెప్పని 3 సార్లు పిటిషన్ వేసిన అతను ఇవాళ మిథున్ రెడ్డి గారి మీద ఇంకోళ్ళ మీద స్టేట్మెంట్ ఇచ్చారని మీరే చెప్తున్నారు, మీ పేపర్లు చెప్తున్నాయి. కోర్టుకేమో మిథున్ రెడ్డి ఇంతవరకు ముద్దాయిగా మేము చూడలేదు, మేము ఇంకా పసిగట్టలేదని చెప్పాము కోర్టుకి. సిఐడి డిపార్ట్మెంటా సిట్టో వాళ్ళు వేస్తారు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం మిథున్ రెడ్డి ముద్దాయి అరెస్ట్ అయిపోతున్నాడు, రేపు అయిపోతాడు, ఢిల్లీ అయిపోతాడని రాస్తున్నారు. ఏమంటారు దీన్ని చెప్పండి మీరు? మీరు తోటి పాత్రికేయ మిత్రులే కదా. మరి జ్యోతిలో ఈనాడులో ముద్దాయి అని రాస్తాడు, సాక్షాత్తు హైకోర్టుకి న్యాయస్థానానికి ప్రభుత్వం ఏమో మిథున్ రెడ్డి మీద కేసు లేదు ఇప్పటి వరకు అని చెప్తారు. కాబట్టి ఇవాళ పోలీసు వ్యవస్థని ఇంత దిక్కుమాలితనంగా వాడుకోవచ్చు, ఇంత దిగజార్చి వాడుకోవచ్చు అని ఇవాళ ఒక తప్పుడు విద్యని నువ్వు నేర్పిస్తున్నావు ఈ సమాజానికంటే ఈ సమాజానికి ఎంత చోటు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం అనేది కూడా గమనించమని మిత్రుడికి చెప్తున్నాను. పిఠాపురంలో నాగబాబు గారు వెళ్తే స్లోగన్స్ ఇచ్చారా? నాగబాబు గారు ఎందుకు వెళ్ళాడు? అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు ఉన్నాడుగా. అక్కడ ఎమ్మెల్యే గారు లేడా? ఎమ్మెల్యే గారు ఆబ్సెంట్ అయితే ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేయడానికి వెళ్ళాడా? ఏమైంది అప్పుడు? వర్మ గారు మనుషులు అలర్ చేశారా? అయితే ఇదే అన్నమాట ఎవరో చెప్తున్నారు. తెలుగుదేశం అంటే ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్లే ఓపెనింగ్ చేసుకుంటారు. ఏంటి అంటే ఆ ఓపెనింగ్ 7 లక్షలు 8 లక్షల రూపాయలు అంటే 10 లక్షల రూపాయలు 7-8 లక్షల రూపాయలతో ఓ ప్రోగ్రాం ఓపెనింగ్. దానికి 200 మంది పోలీసులు బందోబస్తు. 200 మంది పోలీసులు బందోబస్తు పెడితే గాని ఎమ్మెల్యే గారు అన్నయ్య గారు వారి నియోజకవర్గంలోకి వెళ్లి ఒక అభివృద్ధి కార్యక్రమాలకి, ఓ చిన్న అభివృద్ధి కార్యక్రమానికి ఓపెనింగో శంకుస్థాపన చేయలేని స్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించగలుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అదిరించి బెదిరించగలుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో ఆయన అన్నయ్య గారు వెళ్తేనే 200 మంది పోలీసులు బందోబస్తు లేకుండా వెళ్ళలేని పరిస్థితి ఉందంటే ఇవాళ మరి దాన్ని బట్టి చూడండి ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయింది అనేది కూడా తేటతెల్లమవుతున్నది. మరి వాళ్ళు ఇంకా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు లేదా దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు కంట్రోల్ చేసేవాడు ఎవడుంటాడు? వాళ్ళకే ఈ పరిస్థితి ఉంటే